అందరికీ నమస్కారం. జేతవనం సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో సంక్రాంతి సంబరాలు ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నాం. సో సంక్రాంతి సంబరాలు జేతవనం అనగానే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా గుర్తొచ్చేది ప్రభాకర్ సార్, సుధాకర్ సార్. సో మరి జేతవనము ఎంత అభివృద్ధి చెందింది. ఒకప్పుడు సార్ వాళ్ళు ధ్యానం నేర్చుకొని అంతటితోనే ఆగిపోకుండా ప్రతి ఒక్కరికి ధ్యానం పరిచయం చేయాలి, ఒక చక్కటి పిరమిడ్ నిర్మించుకోవాలి, వచ్చిన వాళ్ళందరికీ మరి వడ్డించాలి అని ఒక చక్కటి సంకల్పంతో జేతవనం ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది. మరి ఆ ఇద్దరు ప్రభాకర్ సార్, సుధాకర్ సార్ అంత కృషి చేసి అంత అభివృద్ధి చేశారు జేతవనాన్ని అంటే దాని వెనుక వారి యొక్క ధర్మపత్నులు మరి లలిత మేడం, రాణి మేడం యొక్క కృషి, పట్టుదల, వారి యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది అని చెప్పాలి. మరి ఈ ఇద్దరు మేడమ్స్ ఎప్పుడూ తెర వెనుక మాత్రమే ఉంటారు, ఎప్పుడు తెర ముందుకు రాలేదు. వాళ్ళిద్దరూ మనకు కనబడతారు. వీళ్ళిద్దరూ వెనుక ఎంతో సేవ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జేతవనంలోకి ఎవ్వరు వచ్చినా, ఏ టైంలో వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా వాళ్ళిద్దరూ స్వయంగా వంట చేసి వడ్డిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళని ఒక అన్నపూర్ణేశ్వరిగా పిలుస్తూ ఉంటారు. అంత అద్భుతమైన సేవ చేస్తున్న వారు మరి జేతవనం గురించి, జేతవనంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల గురించి వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు లలిత. మేము 2012 స్టార్ట్ చేసాం. అంటే అంతకుముందే నేను నాన్ వెజ్ తినను. మా మధ్య అబ్బాయి ఇట్లా మనం ధ్యానం చేద్దాము, ప్రభాకర్ సార్ వచ్చి మీకు చెప్పారు. సరే అలాగే అబ్బాయి ఎలా ఇంటి ముందటి నుంచి అబ్బాయి ఎలా చెప్తే అలా వినేవాళ్ళం. ఇంట్లో కుటుంబ సభ్యులంతా అబ్బాయి ఎలా అంటే అలా అని మేము అలాగే ఒప్పుకున్నాం, అలాగే చేస్తాం. సో మీరు సుధాకర్ సార్ ఇద్దరు ప్రభాకర్ సార్ ద్వారా ధ్యానంలోకి వచ్చారు. వచ్చిన రోజు నుండి చక్కగా ధ్యాన సాధన చేసుకుంటూ వచ్చారు. సో ధ్యానం ద్వారా మీకేం మార్పు అనిపించింది మేడం? కొంచెం హ్యాపీగా అనిపించేది. అంటే ఏ ఆలోచన ఉండేది కాదు, బయట వాళ్ళు ఏది కదా, ఇంట్లో వాళ్ళు మా పని ఏదో మేము చేసుకుంటూ హ్యాపీగా. మేడం ఇప్పుడు మీరు రాణి మేడం, మీరు ఎలా వచ్చారు ధ్యానంలోకి? ఫస్ట్ మా సార్ వచ్చాడు, ప్రభాకర్ సారు. కానీ ఆయన చెప్పినప్పుడేమి మేమేం విన్నాము, సరే చేద్దామని. కానీ నేనైతే అప్పుడైతే ఇష్టంగా చేసేదాన్ని కాదు. మళ్ళీ ఆ తర్వాత 2011లో మాకి పాప పుట్టింది. ఫస్ట్ ఓ పాప వైష్ణవి, రెండవ పాప శృతిక. ఓకే. పాపకి సారే పేరు పెట్టాడు, శృతిక అని. శృతిక పత్రి సారే పెట్టారు. ఓకే. ఆ పాప 7 నెలల వయసులో డెంగ్యూ జ్వరం వచ్చింది. ఓకే. లాస్ట్ స్టేజ్. మా సారు లేడు, బిజినెస్ వెళ్ళాడు, బయట వెళ్ళాడు. మా మామయ్య నేను ఇద్దరము ఉన్నాము. ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వీలేరుకి తీసుకెళ్తే లేదు, మీరు వెంటనే వేలూరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఓకే. అక్కడికి వెళ్ళాం. అసలు హాస్పిటల్కి వెళ్ళాము, ఆ పాప అసలు ఏం స్పృహ లేదు, ఏం లేదు, అట్లా ఉన్నింది. మళ్ళీ అట్లే హాస్పిటల్లోనే జాయిన్ చేసాము. ఆ తర్వాత అక్కడ మా సార్ వచ్చాడు మళ్ళీ మరుసటి రోజు వచ్చి అక్కడే ఉన్నాడు హాస్పిటల్లోనే. 15 రోజులు ఉన్నాం మేము అక్కడే హాస్పిటల్లోనే. ఓకే. ధ్యానానికి కూర్చోబెట్టిన నన్ను, మా అమ్మని, ఇద్దరిని అక్కడే ధ్యానానికి కూర్చో. పాప హాస్పిటల్లో ఉంది, మీరు ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పుడు నాకు సార్ కనిపించాడు, పత్రి సార్, ధ్యానంలో. అప్పుడు ఏం కాదు పాపకి అని చెప్పాడు. చేతిలో ఇట్లా చేసి ఏం కాదు అన్నాడు. నేను అప్పటి నుంచి సార్ని నమ్ముతాను. సార్ని నమ్మడము, ధ్యానాన్ని కూడా నమ్మడం, చేయడము, వచ్చిన వాళ్ళకి వంట చేసి పెట్టడము, అవంతా అప్పటి నుంచి పూర్తిగా ఇంకా ధ్యానంలోనే ఉన్నారు. సో నమ్మకం కలిగి పత్రి సార్ వచ్చి ప్రామిస్ చేయగానే అప్పటి నుంచి బాగా నమ్మకం కలిగి వచ్చిన వాళ్ళకి మేమే వడ్డిచ్చేది అవన్నీ మేమే చేస్తాం. సో మీకు ఇద్దరు పాపలేనా మేడం? 2 పాపలు, ఒక బాబు. మళ్ళీ 2013లో బాబు పుట్టాడు. ఓకే. అప్పుడు ఇంటింటి ధ్యానము పల్లిలో అన్నీ చేసాము. ధ్యానానికి వచ్చినాకనే బాబు గాని పుట్టాడు. బాబు కావాలని ధ్యానం చేశాను. బాబు కావాలని ధ్యానం చేశారు. బాబు గాని ధ్యానేష్ అని పేరు పెట్టాము. శృతిక, ధ్యానేష్, వైష్ణవి ముగ్గురు. ఓకే. సో బాబు కావాలనుకుని ధ్యానం చేస్తే బాబు కూడా వచ్చాడు. ఇప్పుడు మరి పిల్లలంతా ధ్యానం చేస్తూ ఉంటారా మేడం? ధ్యానం చేస్తారు, సేవ చేస్తారు, అన్ని చేస్తారు. అంత చిన్న పిల్లలు సేవ కూడా చేస్తారా?
బాగుంది మేడం. అన్ని సంక్రాంతి సంబరాలకి అన్ని పనులు చూసుకుంటాను. వాళ్ళ డాడీ బయట వెళ్తారు, బాబు మా బాబు పెద్ద బాబు ఇద్దరు కానీ బుక్స్ తీసుకొని అంతా ప్రచారం చేసి అన్నీ చేస్తారు. పాంప్లెట్స్ తీసుకొని వెళ్ళి జేతవనంలో సంక్రాంతి సంబరాలకు రమ్మని ఇన్వైట్ కూడా చేస్తూ ఉంటారు. చేస్తారు, ఇద్దరు వెళ్తారు. ఇంకా వాళ్ళ నాన్న లేనప్పుడు ఇక్కడే ఉండి వడ్డిచ్చేది అన్ని ఆల్రౌండ్ అన్నీ చూసుకుంటారు. అన్నీ చూసుకుంటారు. సో మేడం, ఇప్పుడు జేతవనంలో సంక్రాంతి సంబరాలని రాణి మేడం చెప్పారు. అసలు మొట్టమొదటిగా మీకు ఎందుకు అనిపించింది మేడం ఈ సంబరాలు చేయాలని? అంటే మీ కుటుంబం అంతా ఇట్లా మనం సంక్రాంతి చేస్తే బాగుంటుంది అన్నారు. సరే మళ్ళీ మేము నలుగురం కూర్చొని ఇట్లా సార్ చెప్పారు, మనం అలాగే చేద్దామా అని. సరే ఫస్ట్ టైం కదా, సంక్రాంతికి మనం ఎలా చేయాలో ప్లాన్ తెలియదు. అప్పుడు నందా సారు వచ్చారు, వచ్చిన తర్వాత ఈ విధంగా చేయాలి, మన గురువు గారు వస్తారు అది ఇది అని చెప్పారు. సరే ఆ సార్ చెప్పినట్లే మేము సంక్రాంతి సంబరాలు అప్పటి నుంచి స్టార్ట్ చేసి అందరు ఇన్వైట్ చేసేది, వచ్చిన వాళ్ళని మేము రిసీవ్ చేసుకునేది. భోజనాలు మన కర్తాల నుంచి వాళ్ళు చేసేవాళ్ళు, మేము వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి టీలు అంట వచ్చి పలకరించి అకామిడేషన్ చూపించడము, ఉండమని చెప్పడం అంతా రిసీవ్ చేసుకునే వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ మేము చూసుకుంటాం. సో మీ నలుగురిది ఒకే మాట ఒకే బాట మేడం, అంతే. ఏదైనా ఒకరు అనుకున్నారు అంటే అందరూ ఓకే చేస్తారనమాట. మేము చెప్పినా వాళ్ళు కాదనరు, వాళ్ళు చెప్పినా మేము కాదనరు. ఏదైనా ఇంత చక్కటి కుటుంబం, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది మేడం మీ ఫ్యామిలీ గురించి వింటూ ఉంటే. సో మీరు అలా ప్రారంభమయ్యాయి, రిసీవ్ చేసుకుంటామని చెప్పారు. మరి మేడం ఇప్పుడు 9 సంవత్సరాలు కంప్లీట్ అయినాయని విన్నాను. అసలు ఈ 9 సంవత్సరాలు చేసినందుకు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అసలు అంత జనము అసలు మాకైతే కన్నా పల్లిలో చాలా మంది, మీరు అంతమంది వస్తారు ఎట్లా ఉండి పెడతారు, అట్లా జనాలు అసలు ఎవరు లేకంటే మేము అసలు చేయలేము. అంతమందికి చేయాలంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు రోజు కూడా మేడం సంక్రాంతి సంబరాలని కాకుండా జేతవనంలో పిరమిడ్ ఉంది, చాలా మంది కూడా వస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఏమేమి ప్రోగ్రాములు జరుగుతాయి? మరి వచ్చిన వాళ్ళకి మీరే వడ్డిస్తూ ఉంటారా? నెలలో మౌన ధ్యానం జరుగుతుంది, పౌర్ణమి ధ్యానము, ఇప్పుడు అమావాస్య ధ్యానం కానీ జరుగుతుంది. ప్రతిరోజు ఒక 50 మంది ఉంటారు. 50 మంది ఉంటారు. 50 మంది 100 మంది. సండే అయితే ఇంకా ఎక్కువగానే వస్తూ ఉంటారు. అందరికి భోజనాలు మేమే చేస్తాము. మీరిద్దరే కలిసి, లలిత మేడం మీరు కలిసి వంట చేస్తూ ఉంటారు. మాకు ఇంకా సాయంగా ఒక అన్న ఉన్నాడు, రమణన్ అని. ఆయన ఒక 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడు. ఆయన మేము అంతా కలిసి మేడం. ఇంకా ఇప్పుడు ఈ జేతవనంలో మీరు ఫస్ట్ టైం అలా రిసీవ్ చేసుకోవడం అంతా అది చేశాను అని చెప్పారు. అంటే ఎప్పుడైనా మిమ్మల్ని పత్రి సార్ స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడించడం అలా జరిగిందా? జరిగింది. ఏమన్నారు సారు మమ్మల్ని? అంటే మేము ముందే ఎక్కడికి వెళ్ళము, ఒక్కసారి లాస్ట్ ఎక్కడికి వెళ్ళరు, చాలా తక్కువ మాట్లాడతారు, చాలా సేవ చేస్తారు కదా మేడం మీరిద్దరు. ఒక్కసారి రమ్మన్నారు సార్. అన్ని ఆల్రౌండ్ అన్ని పనులు. ఒకసారి చెప్పండి మేడం, ప్రేక్షకులకు అందరికీ తెలియాలి కదా ఏమేమి పనులు చేస్తారు. వ్యవసాయం చేస్తాము, కానీ ఇప్పుడు చేసే టైం ఉండదు కాబట్టి వంట చేసేవే సరిపోతాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళలేదు. ఇంతకు ముందు అన్ని పనులు చేసేవాళ్ళం. మా మామయ్య ఉన్నప్పుడు వ్యవసాయం అన్ని చేసేవాళ్ళం. ఇంకా ఎవరు లేనప్పుడు రూమ్ క్లీనింగ్ అన్ని మొత్తం జేతవనంలో ఏ పనులు ఉన్నాయో అన్ని అన్ని చేసుకుంటారు. వాళ్ళు రానప్పుడు ఆవులు అన్ని వాటి పని, క్లీనింగ్, ప్రతి ఒక్కటి ఇంకా అన్ని చూసుకుంటారు. ఓకే మేడం, చెప్పండి. ఇందాక మీరు చెప్తున్నారు పత్రి సార్ స్టేజ్ మీదకి పిలిచారు అని. పిలిచారు సార్. తర్వాత చేతికి చేశారు మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. మేము ఫస్ట్ టైం మాట్లాడలేము, ఏం చెప్పేది ఏం తెలియదు. కాకపోతే సార్ ఉన్నారని ధైర్యంతో బ్రహ్మర్షి ప్రతాప్కి పాదాభివందనాలు అనేవాడికి సారు కాలు ముక్కేశాడు. ఓకే. అయ్యో సార్ ఇలా ముక్కాడంటే మళ్ళీ చాలా వణుకు వచ్చేసింది. సరే ఎలాగలో కానీ ఇంకా ప్రజలు అందరూ వచ్చాక సార్ వాళ్ళతో మాట్లాడి ఏదో సార్ని చూసేసి ఏదో విధంగా మాట్లాడేసినాం. భయం వచ్చిందా ఫస్ట్ టైం? చాలా భయం. సార్ అంటే ఫస్ట్ భయం. పరిచయం మేడము, పత్రి మేడం బాగా పరిచయం, కానీ సార్ అంటే భయం. మనము సార్ దగ్గర ఏ విధంగా మాట్లాడాలంటే ఏదైనా చిన్న తప్పు మాట్లాడినా ఏమంటాడో ఏమో కొంచెం భయంగా ఉండేది. కాకపోతే సారు వచ్చిన తర్వాత అందరూ సార్ని పలకరించేదానికి తోసుకొని మరీ వెళ్ళేవాళ్ళు.
మాకు అలా అనిపించలేదు. సార్ని మేము చూడాలనుకుంటే ఇక్కడికి చూడాలా, సార్ని చూడాలంటే ఎలా కుదరదు. సారు అన్నీ చూసుకొని వస్తాడు, లాస్ట్ మా దగ్గరికి వస్తాడు. అయితే సారే మీ దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు, ఏంటి సంగతులు, వంట బాగుందా, అందరూ తిన్నారా అని అడిగేవాళ్ళు కదా మేడం. అంటే మీరు సార్ దగ్గర నుండి ఏమైనా వంట నేర్చుకున్నారా? కాకరకాయ ఫ్రై చేసేవాడు సారు, వంకాయ ఫ్రై, ఆకుకూర పప్పు చేసేవాడు. ఇక్కడే వచ్చినప్పుడు ఒక 3 సార్లు ఏమో చేశాడు వంట, నేర్చుకున్నాం సార్ దగ్గర. ఓకే. అంటే ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో కాకుండా సార్ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచారు కదా, అంతకు ముందు ఫస్ట్ టైం సార్ ఎప్పుడు వచ్చున్నారు మేడం? సారు ఇంటి దగ్గరికి 2011లో వచ్చారు. అప్పుడు వచ్చారు సారు. అంటే అంతకుముందు మా వాళ్ళు కర్ణాటకలో ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు. ఓకే. వీళ్ళు చాలా ఫేమస్ అయ్యేవాళ్ళు ధ్యానం గురించి తెలుసుకొని. అలా సుధాకర్ సారు, ప్రభాకర్ సారు ధ్యానం నేర్చుకొని వదిలేయకుండా ప్రచారంకి వెళ్ళేవాళ్ళు బయటకు. అంటే కర్ణాటక ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఓకే. తర్వాత అలా చేస్తూ గురువు గారు చాలా దగ్గర అయ్యారు. తర్వాత మీ ఊరి దగ్గర ఒక పిరమిడ్ కట్టండి, మీ ఊరికి వస్తాను అని చెప్పాను. ఓకే. సరే మా ఇంటి దగ్గర ఒక చిన్న పిరమిడ్ 10x10 కట్టాము. కట్టిన తర్వాత ఇదే ప్లేస్ లో కట్టారా మేడం మొట్టమొదటిగా? ఈ జేతవనం ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడే కట్టారా? ఇంటి దగ్గర కొటాలలో ఇల్లు ఉంది, అక్కడ కట్టాము. మరుసటి రోజు వీళ్ళు తిరుపతికి వెళ్ళారు. తిరుపతికి వెళ్ళింటే అక్కడ క్లాసు అవి పెట్టింటే నేను మరుసటి రోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అని సారే చెప్పేశారు. సారే చెప్పారు. వీళ్ళ దగ్గర ఉండి సారే చెప్పేశారు. మాకేం అర్థం కాదు. మళ్ళీ ఫోన్ చేశారు, ఇట్లా సార్ వస్తున్నారు అంటే. మాకు ఫస్ట్ టైం భోజనం చేయాలంటే, అంతమందికి చేయాలంటే తను చేసేది నేను తక్కువ. పొంగల్ అవి చేయమని చెప్పారు, పొంగల వడ అవన్నీ చేయమని చెప్పారు. సరే సార్కి ఇష్టమైంది జీడిపప్పు వేయించి నెయ్యిలో వేయించి అన్నీ పెట్టండి, సార్ వస్తారని. సరే మేమంతా చేసి రెడీగా పెట్టుకున్నాం. పెట్టుకొని ఉంటే ఇంకా వస్తారు అనగా చేతులంతా వణుక్కున్నాయి. ఓకే. ఏం చెప్తాడో ఏమో, ఎలా ఉందో ఏమో. సరే సడన్గా తొడుకొని వచ్చేసారు. మా వారికి ఏదైనా పొరపాటున కోపం అనమాట. సార్ వస్తున్నాడు, మీరు ఏదైనా అలా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే అరిచేవాళ్ళు. సార్ ఎవరున్నా అరిచేవాళ్ళు. అలా అని జాగ్రత్తగా మేము సార్ని వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంటి పైకి పోయి పిరమిడ్ ఓపెనింగ్ చేయించి, తర్వాత ఆ రోజు నుంచి సార్ మీ పొలంకి వెళ్దాము అన్నారు మా వాళ్ళని. పొలంకి వెళ్దాము అంటే అప్పుడు ఇక్కడంతా రోడ్డు ఊరికే ఉన్నింది, మామూలు రోడ్డు, మట్టి రోడ్డుగా ఉన్నింది. సరే వెళ్దాము అంటే సారు ఇక్కడికి వరకు వచ్చి నడుచుకొని వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ పిరమిడ్ కట్టండి, ఇక్కడ కట్టండి అని చెప్పాను. అంతే ఫస్ట్ టైం. ఫస్ట్ ఇంటి మీద పిరమిడ్ చూసారు, దాని తర్వాత వచ్చి ఒక ప్లేస్ చూపించి మళ్ళీ ఇక్కడ ఒక పిరమిడ్ కట్టండి కదా, పొలమే కాబట్టి మీ పొలం చూద్దాము రండి అని చెప్పాను. సరే అంతకుముందే మా మామ వాళ్ళు ముగ్గురు వాళ్ళు విడిపోయిన తర్వాత మేము సపరేట్గా ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాము అనుకున్నాం. గుడిసి మాది కదా వేసుకున్నాము అనుకున్నాము. గుణాతం అవి వేసాము. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ పిరమిడ్ కట్టండి, ఇది పెద్ద క్షేత్రం అవుతుంది అని చెప్పారు సార్. సార్ చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ ఎలా చెప్పితే అలా చేసేవాళ్ళం. ఈ విధంగా ఈ రోజు వస్తున్నామంటే ఈ రోజు ఖచ్చితంగా వచ్చేసేవాళ్ళు. మరి సార్ వచ్చారు కదా, జీడిపప్పు ఉప్మా అవన్నీ తిన్నారా? ఏమన్నారు? ఫస్ట్ టైం కదా గట్టిగా చేసేసాము. మా వాళ్ళైతే ఎందుకు గట్టి చేశారు అది ఇది అని అరిచారు. కానీ సార్ అలా అనలేదు. మీరు ఎలా చేసినారో అనచాలని జీడిపప్పు అవి తిని మంచం మీద కూర్చొని ధ్యానం చేపించి పిల్లలతో అంతా మాట్లాడుకుని అన్నీ చేసిన తర్వాత చాలా హ్యాపీ అయిపోయినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ను చూస్తే చాలు, వస్తున్నాడు అంటే ఆ రోజు పెద్ద పండగలాగా చేసుకుంటాం మేము. అలాగే అమ్మ కూడా మేము అమ్మనే పిలుస్తాము. అందరూ మేడం పిలిచినా మేము మాకు అమ్మలాగే అమ్మని పిలుస్తాం. అమ్మ వచ్చి ఫస్ట్ మమ్మల్ని వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారా, బాగా చదువుతున్నారా, స్కూల్కి వెళ్తున్నారా? మేడం ఫస్ట్ పిల్లలు అడుగుతుంది, ఏం చేస్తాను, బాగా చదివించండి పిల్లలు అని అడుగుతుంది మేడం. అమ్మ బాగా మాకి అమ్మలాగా ఉంటారు. సరే, ఇప్పుడు పత్రి సారు పెద్ద క్షేత్రం అవుతుంది, ఇక్కడ ఒక పిరమిడ్ కట్టమని చెప్పారు కదా మేడం. సో అప్పుడు ఇక్కడ పిరమిడ్ నిర్మిస్తున్నప్పుడు మరి మీ ఇల్లు వేరే దగ్గర ఉంది, ఇక్కడ పిరమిడ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలంతా మీరు ఎలా చూసుకునేవాళ్ళు మేడం?
ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంది, ఫస్ట్ టైం కదా. అంటే మీరు ఇంటి దగ్గరనే వండుకొని వచ్చేవాళ్ళ భోజనం అంతా? వండుకొని వచ్చేవాళ్ళము. ఇక్కడ ఫస్ట్ పిరమిడ్ గాని ఎందుకోసం కట్టామంటే ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి ముందు వ్యవసాయం చేపిస్తాన్నాము. వాన అట్లా ఎండ వస్తే పిరమిడ్ లాగా ఉంటే బాగుంటుంది అని ఇక్కడ భోజనాలు అన్ని పెట్టేదానికి బాగుంటుంది కదా అని కట్టారు ఫస్ట్ మా సారి. మళ్ళీ ఇంక అప్పటి నుంచి ఒకదానికొకటి అవంతకు అవే అయిపోయాయి. ఓకే. సో అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు అక్కడ మీ ఇంటి దగ్గర నుండి భోజనాలు వండించి ఇక్కడికి వచ్చి వచ్చిన వాళ్ళందరికి ధ్యానం చేపించి భోజనాలు పెట్టేవాళ్ళం. అలా ప్రారంభమైన ఒక్క పిరమిడ్తో ప్రారంభమైన ఈ జేతవనం ఈ రోజు ఒక పెద్ద క్షేత్రం లాగా 2 ఏళ్ళ వరకు అట్లా చేసాము. ఇంటి దగ్గర నుంచినే చేసుకొని వస్తా అట్లున్నాము. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఎందుకులే అనుకొని మళ్ళీ ఇక్కడే ఉండిపోయాము. సో ఇంకా అక్కడ నుండి పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాయి. సో అప్పుడు ఒక పిరమిడ్ అన్నారు కదా మేడం, ఇప్పుడు చాలా పిరమిడ్లు వచ్చినాయా? ఓకే. ఇప్పుడు ఏ రూమ్ ఎత్తుకున్నా పిరమిడ్ రూమ్ కట్టినా కూడా అది పిరమిడ్ షేప్ లోనే ఉంది. పిరమిడ్ ఉంది, మిగతా రూమ్స్ కూడా పిరమిడ్ షేప్ లోనే వచ్చాయి. బాత్రూమ్తో సహా బాత్రూమ్ తో సహా పిరమిడ్లే నిర్మించారనమాట. 3 రోజులు మనకి సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. అసలు ఈ 3 రోజులు ఏమేమి జరుగుతాయి మేడం? అంటే ప్రముఖుల పరిచయాలు, మళ్ళీ ఎద్దులు ఆడించడాలు, డాన్సులు, అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. ఇంటర్వ్యూ కోలాటాలు అంట. వచ్చిన వాళ్ళని వచ్చిన వాళ్ళని వాళ్ళ పరిచయాలు, వాళ్ళ అనుభవాలు అలాంటివన్నీ జరుగుతాయి. ముగ్గులు వేయడాలు, ముగ్గులు పోటీలు కూడా ఉంటాయా? సంక్రాంతికి ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. ఓకే. గంగిరెద్దులు. అంటే ఫస్ట్ టైం ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభించినప్పుడు సార్ ఎలా వచ్చారు, మీరు ఎలా సార్ని ఇన్వైట్ చేశారు? ఫస్ట్ సార్ వచ్చినప్పుడు మాకు ఇక్కడ చింత చెట్టు కింద చిన్న రూమ్ ఉండింది. సార్ కోసమని ఒక హట్టు కట్టాము, అది బోధతో కట్టినాము. సారు అక్కడ ఉండేవాళ్ళు. ఫస్ట్ మేడం కానీ సార్ కానీ వస్తే అక్కడే ఉండేవాళ్ళు. కానీ మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, అంతమంది చూడడము, అంతమందికి వండి పెట్టడము, అది మాట్లాడడము. చిన్న రూము, చింత చెట్టు ఇంత ఉంటుందంటే ఆ రూమ్లోనే అన్నీ చేసేవాళ్ళమి. ఓకే. సార్ 3 days ఉండేవాళ్ళు? ఉండేవాళ్ళం. 3 రోజులు సార్కి ఇక్కడ ఉండాలంటే చాలా ఇష్టము. సో మరి ధ్యానానికి ముందు మీరు, ధ్యానం తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు మేడం? ముందు నాన్ వెజ్ తినేవాళ్ళము చాలా. నేను మా బావ ఎక్కువ తినేవాళ్ళము. ఓకే. మా సార్ లేదు, ఆయన తెచ్చేవాడు, నేను వండేదాన్ని. మా పల్లిలో జాతర జరుగుతుంది. అక్కడ జాతర జరిగినప్పుడు చాలామంది వస్తారు మా ఇంటి దగ్గరికి. మా బావ మందుగాని తెచ్చేవాడు వాళ్ళందరికీ. అదే నేను వండేదాన్ని, ఆయన తెచ్చి చేసి పెట్టేవాళ్ళము. మళ్ళీ మానేసాను, అదే చెప్పాను కదా, పాపకి బాగాలేనప్పటి నుంచి మానేసాను. మీరేం చెప్తారు మేడం? ధ్యానానికి ముందు మీరు, ధ్యానం తర్వాత నేను ముందు నుంచి ప్యూర్ వెజిటేరియన్. సో మీ పిల్లల గురించి చెప్పండి మేడం. వాళ్ళు ఈ సంక్రాంతి సంబరాల్లో వాళ్ళు ఎలా పాలు పంచుకుంటారు? వాళ్ళు కూడా అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ధ్యానంలోకి రావడమే కాకుండా సర్వీస్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళ గురించి చెప్పండి. పిల్లలు మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. కంపల్సరీ మనం ఏ దారిలో వెళ్తామో వాళ్ళు ఆ దారిలోనే. ఇప్పుడు మేము నాన్ వెజ్ తినము, వాళ్ళు అసలు దాని గురించి అడగరు మమ్మల్ని, అసలు ఎవరిని అడగరు. మా పిల్లలు క్యారీ తీసుకొని పోతే అసలు వాళ్ళ క్యారీలో వేసుకోమన్నా కానీ మీరు తెల్లగడ్డలు వేసింటారు, మేము తినము అని అంటారు. ఇప్పుడు మనము ఏ దారిలో వెళ్తే వాళ్ళు ఆ దారిలోనే వెళ్తారు. ఇప్పుడు మేము వంట చేస్తా అంటాము, మేము చేస్తాము అని అంటారు. వడ్డిస్తా అంటారు, మేము వడ్డిస్తాము అని అంటారు. సంక్రాంతి సంబరాలు అన్ని వాటిలోనే పాల్గొంటారు. డాన్సులు డే నైట్ వాళ్ళు కూడా మేల్కొని కూడా, అంత చిన్న పిల్లలు డే అండ్ నైట్ మేల్కొని సర్వీస్ చేస్తారు. హాలుకు వాటికన్నిటికీ డెకరేషన్ చేస్తారు, అన్ని పనులు చేస్తారు. రూమ్లు క్లీనింగ్, అది కటన్లు వేసేదాన్ని, అన్ని పనులు చేస్తూ ఉంటారు. చాలా చక్కగా ఒక కుటుంబం తల్లిదండ్రులు ధ్యానులు అయితే పిల్లలు ఎంత అద్భుతంగా ఉంటారని పత్రి సారు ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. నిజంగా మీ పిల్లలు దానికి చక్కటి నిదర్శనంగా ఉన్నారు. ధ్యానం చేయడమే కాకుండా మరి సర్వీస్ కూడా చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం మేడం. సో మరి ప్రభాకర్ సార్, సుధాకర్ సార్ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటా ఉన్నాను. చదివిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు మాట, మా నాన్నగారు ఏదైనా మాట అంటే ఆ మాట మీద నిలబడేవాడు అనమాట. పెద్దవాళ్ళ ఇష్టంతోనే మేము పెళ్లి చేసుకున్నాం. ఓకే.
చిన్నప్పటి నుంచినే అనుకున్నారు వాళ్ళు. పెద్ద అమ్మాయి కూతుర్ని పెద్ద ఆయనకి చిన్న అమ్మాయి కూతుర్ని సో ఇద్దరు అక్క చెల్లెళ్ళు అన్నమాట. ఓకే, బాగుంది మేడం. నిరకము. సో మంచి చక్కటి ప్రణాళిక వేసుకొని వచ్చారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే దగ్గరికి వచ్చారు, ఇద్దరు ధ్యానులు అయ్యారు చక్కగా. మరి మీరు పిల్లల్ని కూడా ధ్యానులుగా తయారు చేసుకున్నారు. ఒక అద్భుతమైన జేతవనమైన క్షేత్రంలో ఉంటూ మరి సంక్రాంతి సంబరాలు కూడా ఎంతో చక్కగా 9 సంవత్సరాల నుండి చేస్తూ వస్తున్నారు కదా. మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మేడం అప్పుడప్పుడు? పండగ వచ్చిందంటే అందరికంటే ఎక్కువ మేమే హ్యాపీ అయిపోయాం. ఇప్పుడెప్పుడు వచ్చేదా సంక్రాంతి, ఎప్పుడు వచ్చేదా. ఒక నెల నుంచి అన్ని పనులన్నీ స్టార్ట్ చేస్తాం. మా సార్ ఇంకా బయట తిరుగుతూ ఉంటాడు. ఇంకా అప్పటి నుంచి వచ్చే వాళ్ళందరికీ భోజనాలు, వాళ్ళేమో పాంప్లెట్స్ పెట్టుకొని బయట తిరుగుతూ ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మీరేమో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అన్ని వండడము, వడ్డించడము, అకామిడేషన్ ఇవ్వడము అన్ని చూసుకుంటా ఉంటాం. సుధాకర్ సార్ ఉన్నప్పుడు కూడా సంక్రాంతి సంబరాలన్నీ చాలా అద్భుతంగా జరుపుకున్నారు మేడం. సో సార్ బాడీ వికెట్ చేసిన తర్వాత జరిగిన మార్పులు ఏంటి, మరి ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు? అంటే ఆయన చనిపోయినాక 1.5 year వరకు అసలు ఇప్పుడు కూడా నేను అక్కడ ధ్యానం చేయను. వెళ్ళానంటే ఆయన గుర్తొస్తాడు. అలా చేయాలంటే కూడా చాలా అనిపించేది. కాకపోతే ఆయన లేని లోటు ఒకటే, కానీ వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని ఒక వదినలాగా ఒక ఇదిగా చూసేవాళ్ళు. ఒకళ్ళు పక్కన ఉన్నాడని అనుకుంటాము, కాకపోతే తను లేడని ఇదితో కొంచెం ఇదిగా ఉండేది. కాకపోతే వచ్చిన అంతా ఇలా చేస్తాము, అన్న లేడు అనుకోవద్దండి, మేము చూస్తాము, మేము చెప్తాము అని చెప్పేవాళ్ళు. అది ఒక్క లోటు అంతే. సో ఇప్పుడు సారు చైతన్యమే ఈ జేతవనం క్షేత్రానికి ఉంది అని, మరి ఆ చైతన్యంతో అంటే పనులు ఎలా జరుగుతున్నాయి మేడం? అప్పుడు ఎలా జరిగేవి, ఇప్పుడు ఎలా జరుగుతా ఉన్నాయి? అప్పటికన్నా ఇప్పుడే బాగా జరుగుతూ ఉన్నాయి మేడం. ఫస్ట్ తను అనుకునేది మేము చేయాల, ఖచ్చితంగా ముందుటి నుంచి తను ఇది చేయాలా అనుకుంటే అన్నదమ్ములు కలిసి వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత చేసేవాళ్ళు. మాకు అలాగే చెప్పేవాళ్ళు. ఫస్ట్లో మాకు కూడా నచ్చేది కాదు, వీళ్ళు ఇలా చేస్తారా ఇలా చేస్తారా అని. కాకపోతే తను ఏ మాట అంటే అన్న ఏది చెప్తే అనేవాడు, తమ్ముడు ఈ విధంగా చేద్దాము అంటే ఇట్లా ఉండేవాళ్ళు. అన్న తమ్ములు చక్కటి అండర్స్టాండింగ్ తో ఉండేవాళ్ళు అన్నమాట. ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే ఆ రోజంతా నిద్రపోరు, ఆ విధంగా చేసేవాళ్ళు. తను ఒక్కడే అయ్యాడని ఒక్క బాధ అంతే, కానీ మిగతా పనులన్నీ బాగా చక్కగా జరుగుతుంది, తొందరగా ఈ రమణ సదానికంటే చాలా ఇష్టం మా ఆయనకు. పట్టుదలతో ఇది చేయాలా అని ఇదితో అబ్బాయి ఇది కూడా మనం కొంచెం బాగా రెడీ చేయాలి, ఆయన అన్న కోరిక నెరవేరాలా అనే ఇదితో దీన్ని ఇలా విధంగా. ఇది సుధాకర్ సార్ కోరిక మేడం, ఈ రమణ సదన్ రావాలనేది సార్ చెప్పారని. వచ్చిన వారు ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలనేది ఆయన సంకల్పం, సుధాకర్ సార్ సంకల్పం. అయితే సార్కి ఇది రమణ సదన్ రావాలని కోరిక ఉంది కాబట్టి ప్రభాకర్ సార్ చాలా కృషి చేస్తున్నారు, ఇది తొందరగా కంప్లీట్ చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ దీన్ని అకామిడేషన్గా ఇవ్వాలని. సో దీంట్లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి మేడం? ఎక్కువగా మౌనదానమే. సారు సుబ్బారావు సార్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మౌనదానమే జరుగుతుంది. మళ్ళీ మిగతాటప్పుడు ఎవరిని ఈ రూమ్లోకి రానిం. సంక్రాంతి సంబరాలకి ఉపయోగిస్తాము. ఇంకా జనాలు ఎక్కువ అక్కడ ఫుల్ అయిపోతే మళ్ళీ ఇక్కడ ఇస్తాము. ఎక్కువ మౌనదానానికి ఉపయోగిస్తాము. ఒక సైలెంట్ ప్లేస్గా తయారైపోయింది. మాకి సుబ్బారావు సార్ వచ్చినప్పటి నుంచి బాగా ఇక్కడ రమణ సదనము బాగా ఇంప్రూవ్ చేశాడు సారు. మౌనదానంగాని బాగా చేస్తాడు సారు, మాకు ఒక నాన్నలాగా. ఓకే, నిజంగా మేడం మీరు నలుగురు కలిసి ఇప్పటివరకు ఎంతో అద్భుతంగా ఇంత క్షేత్రాన్ని డెవలప్ చేయడం అనేది అయితే చిన్న విషయం కాదు, ఎంతో అద్భుతంగా తయారైంది. ఇప్పుడు జేతవనం అంటే తెలియని వాళ్ళు లేరు అసలు, అంత అద్భుతంగా జరుగుతుంది. 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అసలు మీ ఇద్దరికి ఎలా అనిపిస్తుంది? చాలా మాకు రోజు హ్యాపీగానే ఉంటుంది. సంక్రాంతికి ఒక రోజే కాదు, ప్రతిరోజు హ్యాపీగానే ఉంటుంది. చక్కటి మాట చెప్పారు మేడం. ప్రతిరోజు సంక్రాంతి అనుకోవాలంతే, సంక్రాంతికే ఒకదానికే కాకుండా. మీరు మేడం?
మీరు కూడా అంతే. సో మరి మాకు మార్నింగ్ అవుతానిట్లే ఫస్ట్ వాళ్ళకి భోజనం ఏం చేయాలి, ఎలా చేయాలి, టైం పెట్టేయాలి అని ఆలోచన. తను ఎక్కువ ఫుడ్ చేయడం వరకు, నేను చాలా తక్కువ. కానీ తను మీ ఇద్దరము కలిసి ఏది చేయాలా ఇలా చేయాలా అని ఆలోచించుకొని అన్ని ఇద్దరం కలిసి చేసుకుంటాం. జీతవనంలో సంక్రాంతి 10వ సంవత్సరం జరగబోతుందని మీరందరూ ప్రతి ఒక్కరు ఇండిల్లు పాది అందరూ రావాల్సిందిగా సంక్రాంతికి మరీ కోరుచున్నాం. సంక్రాంతి సంబరాలు 10వ సంవత్సరం రాబోతుంది. ప్రతి ఒక్కరూ సంక్రాంతికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీ పుట్టిల్లు అనుకొని అందరూ తప్పకుండా రావాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇద్దరు నిజంగా ఎంతో చక్కగా నవ్వుతూ ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, మరి జీతవనం యొక్క ప్రాముఖ్యతని, పత్రి సారు ఇక్కడ పిరమిడ్ రావాలి అంటే ఆ మాటకు నిలబడి ఎంతో అద్భుతమైన పిరమిడ్ నిర్మించి, మరి మీరిద్దరూ ముఖ్యంగా తెర వెనుకనే ఉంటూ ఎంతో అద్భుతమైన సేవ చేస్తూ చాలా సింప్లిసిటీతోని చాలా సాదా సీదాగా ఉంటూ వచ్చిన వాళ్ళకు వడ్డించడమే మా యొక్క ధర్మము, అదే మాకు పెద్ద అదృష్టమని ఎంతో అద్భుతంగా మీరు చాలామందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నారు మేడం. మీ ఇంటర్వ్యూ విని ఈరోజు మీ ద్వారా నేను ఇంకా చాలా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, జీతవనంలో సంక్రాంతి సంబరాలు. మరి ఆ మేడం యొక్క పాత్రలు ఎంత ఉన్నాయి, లలిత మేడం, రాణి మేడం తెర వెనుక ఉండి ఎంత అద్భుతమైన సేవ చేస్తున్నారు. మరి జీతవనం ఎలా ప్రారంభమైంది, సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి చక్కగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.